తెలుగు ఇండస్ట్రీ యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కళాకారులను ప్రోత్సహించేందుకే ప్రతి ఏడాది గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. సినిమా అన్నా కళలన్నా కేవలం కళల కోసమే కాదు, ఇది ప్రజల కోసం అని చెప్పి చాటినటువంటి అనేక తెలుగు సినిమాలు ఈ రాష్ట్రంలో దేశంలో మనందరం చూశాం. తెలుగు సినిమాలు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు, అనేక సందేశాత్మక చిత్రాలను తీసి కేవలం సందేశాన్ని ఇవ్వటమే కాదు, కమర్షియల్గా కూడా విజయాలు సాధించిన అనేక సినిమాలు మనం చూశాం. సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దానవేర శూర కర్ణ లాంటి అనేక సినిమాలు ఒక సందేశాన్ని ఇవ్వటమే కాకుండా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఒక మార్పు కోసం నాంది పలికినటువంటి అనేక సినిమాలు తెలుగు చలనచిత్రంలో సీమలో ముందుకు వచ్చాయి. ఈరోజు కూడా ఈ చిత్రసీమ అవార్డ్స్ సందర్భంగా తీసినటువంటి అనేక సినిమాలు సామాజిక సందేశంతో వచ్చినటువంటి సినిమాలకి ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు గారు చైర్మన్గా ఈ జ్యూరీ అవార్డ్స్ని ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ అవార్డుని ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సినిమా అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్, గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా, ఒక సందేశాత్మకమైనటువంటి తెలంగాణ ఆటని పాటని, తెలంగాణ ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఒక గొప్ప కళాకారుడు గద్దర్ గారు. అటువంటి గద్దర్ గారి పేరు మీద ఈ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని ప్రకటించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో ఈ సమాజానికి, ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఆయన పేరు మీద అవార్డుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.